నేడు రైతు భరోసా అంటూ మదిర సభ రద్దు. సభ అయితే రద్దయింది, రైతు భరోసా అయితే వచ్చేటట్టుంది. ఇక ఎదురు చూసి ఇగో ఈ వార్త కోసానికి రైతుల కళ్ళు కాయలు కాసినాయి. ఈ వానాకాలం పంట కోసం రైతులు దున్నుకాలు దున్ని పెట్టుకొని తుకాలు పోసుకొని నారు పోసుకొని ఇక తయారున్నారు. ఇగో ఈ వార్త కోసానికి అయితే ఇది ఎంతమందికి వస్తుంది, ఎక్కడ దాకా వస్తుంది అంటే 2 ఎకరాల వరకు పంపిణీ. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 2 ఎకరాల వరకు పంపిణీట. ఈ 2 అంటే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇక 2 అంటే అగో మొన్నటి లెక్క 2ఏనా? మొన్న గట్లనే ఒకటి వేసి ఇక దొంగ దెబ్బ తీసిండు రేవంత్ రెడ్డి. ఇక ఏర్పడకుండా మళ్ళా మొత్తం ఇచ్చినామని చెప్పి ఆడేడు అబద్ధాలు ఆడిరు. సో వస్తుందా రాదా? 2 ఎకరాలు అంటే భయం అవుతుంది, వాళ్ళకి గ్యారంటీ లేదు. ఆపై ఉన్న రైతులకు విడతల వారీగా జమ. ఈ ఉడతల బట్టే ముఖంగాళ్ళకి ఈ విడతలు ఏందో అర్థం కాదు అని రైతులు పిచ్చి కామెంట్లు చేస్తారు. ఎప్పుడు చూసినా ఈ విడతలు వేస్తే ఒక ముఖాన మొత్తం ఉన్న వాళ్ళందరికీ వేసి పడేసేయాలి. దానికి ఇంకా విడతలు ఎందుకన్నట్టు వేసుడు ఇబ్బంది అవుతుందా? బ్యాంక్ కూడా తీసుకుంటలేడా? రైతులు అద్దంటుర్రా? లేకపోతే మీ ట్రెజరీ నుంచి ఒకటేసారి రిలీజ్ చేసిన కష్టమవుతుందా? అర్థం కాలే, చిత్రం అయిపోయా. ఇక చూడండి, మళ్ళీ విడతలనే వరకు అంటే ఇక గ్యారంటీ లేదు. ఇక ఏమో వస్తాయో రావో విడతలన బట్టి నాది ఏ విడతలనో నాకు ఎప్పుడో అని ఎదురు చూస్తారు. ఇలా లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎప్పటిదాకా ఏమన్నా అప్డేట్ ఉందా, ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా, సాయంత్రం కట్టుకోతంగానే మీకు పడే అవకాశం ఉందా లేదా, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా చెప్పండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 ఎకరాలు పక్కా, ఆ పైన ఎకరాలకు బొక్క. గ్యారంటీ అయితే తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు విడతలు అన్నారంటేనే కథం, ఇక ఏదో జరిగేటట్టు ఉన్నది అనిపిస్తుంది. శిల్పకళా వేదికలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మదిర సభ రద్దయింది, కానీ లేకపోతే అబ్బోయి పొంకనాల పోషెట్టి ఎన్ని మాటలు చెప్తుండేనో, ఇక ఎన్ని పొంకనాలు కొడుతుండేనో. కేసీఆర్ అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని తిప్పల పెట్టినా కూడా నేను నా రైతన్నలకు 9,000 కోట్లు ఇప్పటిదాకా ప్రతి పంటకు వేసుకుంటూ వచ్చిన ఈ పంటకు కూడా వేస్తున్నాను. ఎన్ని పొంకనాలు కొట్టేటోడో, ఎన్ని ఒట్లు వేసేటోడో, ఎంతమందికి ఎన్ని చెప్పేటోడో. రైతులు కూడా అనుకున్నచ్చు, ఇలా వచ్చినా వేస్ట్ అనుకున్నారు. రైతుల మనసులు ఉన్నదే జరిగింది. తీరా వర్షం కూడా అదే అనుకున్నది. నువ్వు వచ్చొద్దు, నువ్వు తిట్టుడొద్దు, నీ ముచ్చటద్దు, నీ బేకార్ పనద్దు, అబద్ధం చెప్పుడు. నీ అబద్ధానికే భయపడి వరుణుడు కూడా పారిపోయిండేమో అనిపిస్తుంది. పడి పారిపోయింది. ఇక ఎట్లా? ఆడ మొత్తం బురద చేసిపోయిండు. పాడితే మొత్తం అన్న పడలేదు, లేకపోతే పడకుండా లేదు. ఆడ పడి మీటింగ్ కాకుండా మొత్తం బురద చేసిపోయిండు. ఇక ఇలా వస్తుందట. ఇక చూడు, ఇక ఎట్లా నమ్ముదాం, ఎవరిని నమ్ముదాం? ముఖ్యమంత్రి చెప్పిండంటే అసలు నమ్మేదే లేదు అనే దాంట్లో చాలా మంది ఉన్నారు. కానీ ఏమవుతుంది ఒక్కసారి, రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించే రైతు భరోసా ఆర్థిక సాయం మంగళవారం శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మొదటి రోజు 41 లక్షల మంది రైతుల ఖాతాలోకి 2,482 కోట్లు జమ కానున్నాయి. 1 ఎకరం వరకు భూమి కలిగిన 14,65,000 మంది రైతుల కోసం 878 కోట్లు, 2 ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం 1,600 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సీజన్లో 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశల వారీగా పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేస్తే చివరి రోజు వారికి పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఖమ్మం జిల్లా మధురలో రైతు భరోసా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా వర్షాల కారణంగా అక్కడ సభ రద్దయింది. సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సభలో మార్పు జరిగింది అంటూ, ఒకవేళ నిన్న మొన్న కనుక కొత్తగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే మ్యూటేషన్లు అయితే మీ పేరు మీద పట్టా పాస్బుక్లు వస్తే జూలై 5వ తారీఖు వరకు అంటూ డేట్ ఇచ్చిండ్రు. 5th వరకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏఈఓ దగ్గర పోయి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అట్లే ఈ పట్టా పాస్బుక్ జిరాక్స్, పీపీబీ, ఈ 3 కనుక ఇస్తే మీకు చివరి విడతనట. చివరి విడత అంటే ఏంటిది? జూలై 15. వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయ్యి జూలై 15 దాకా వేస్తామని చెప్పారు. సో జూలై 15 వరకు పడతాయి అనేది వీళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం. అయితే సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సభలో మార్పు జరిగింది. ప్రభుత్వం చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. ఇదో పంచాయతీ. మీటింగ్ పెడితే మళ్ళీ 1,00,000 మందిని తరలించుడు, 1,00,000 మంది కాడ అరేంజ్మెంట్స్, ఆ 1,00,000 మందితో పెట్టే బహిరంగ సభ, దానికి ఇన్ని కోట్లు తలగేసుడు, దానికో 30-40 కోట్లు తగలేసుడు. అది రైతులకు ఉపయోగపడుతుంది కదా వేస్తే. అట్లా కాదు పెట్టాలి. ఏమంటారు కదా, షారానా కోడికి బారానా మసాలా అని ఓ సామెత ఉంటుంది. వీళ్ళు ఇచ్చే జర్రంత రైతు భరోసా కోసానికి మొత్తం అదో పెద్ద హల్చల్ చేసి ఒక మీటింగ్ పెట్టి దాన్ని గొప్పగా చూపెట్టాలి, గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సింది ప్రమోషన్, దాని ద్వారా వచ్చేటువంటి క్రెడిట్ అంతే తప్ప ఇస్తున్నామన్న ప్రేమ లేదు, రైతుల పట్ల వాత్సల్యము లేదు. ఇక చూడండి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు. సభ నిర్వహించేందుకు అనుకూలంగా లేదని భావించిన ప్రభుత్వం జగన్నాథపురంలో రద్దు చేసి హైదరాబాద్కు వేదిక మార్చింది. రైతు వేదికల్లో పాల్గొనాలని తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నారంటే, వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను
మార్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే 2,500 మంది రైతులు పాల్గొంటారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమీప రైతు వేదికలకు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారంటూ. అవు తాత, మరి పాత పెండింగ్ ఎక్కడ? ఇప్పుడు అడుగుతారు రైతులుగా. మొన్న 2 ఎకరాల వరకు వేసి ఎగబెట్టినవు చూడు, మిగతా దాన్ని ఎప్పుడు ఇస్తావు? వస్తుందా? రబీ సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఉన్న పెండింగ్ ఏదైతే ఉందో ఆ నిధులను ఇస్తారా? ఇప్పుడు ఇది కొత్తగానా? అంటే మొదలు పెట్టినప్పుడల్లా ఇది ఒక తమాషానా? అసలు మీరు ప్రభుత్వం నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా అని ఇలా రైతులు చాలా తిక్కలు ఉన్నారు.